అందరికీ నమస్కారం. ఈ వేదికపైకి ఆహ్వానించినందుకు మహావతార్ బాబా ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. అలాగే మనందరినీ ఈ వసుధైక కుటుంబంలో చేర్చినటువంటి మన ప్రియతమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు స్వర్ణమాలమ్మ పాదాలకి ప్రణామాలు చేస్తూ, ధ్యాన మిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు అరుణజ్యోతి, కరీంనగర్లో ఉంటాను. 2004లో ఈ దివ్య ప్రణాళిక అయినటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో చేరడం జరిగింది. ధ్యానానికి పూర్వం నా జీవితం అస్తవ్యస్తం. ఎప్పుడైతే అపో దీపో భవ, ఎవరి జీవితాన్ని వాళ్ళు ఉద్ధరించుకోవాలనే వాక్యం నన్ను ఫిదా చేసింది. సో సెల్ఫ్ డెవలప్మెంట్, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవటం, ఎవరి ఆత్మజ్యోతిని వాళ్ళు వెలిగించటం అనేది బాగా నచ్చింది నాకు. ఎప్పుడైతే నేను ధ్యానం స్టార్ట్ చేశానో నాకున్న జబ్బులు బీపీ, అల్సర్ ఎప్పుడు పోయినాయో నాకు తెలియదు. నేను ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా ఎలా ధ్యాన ప్రచారం చెయ్యాలి అనే ప్లానింగ్స్ మాత్రమే వచ్చేవి. అలా నా దృష్టి ఎప్పుడు కూడా ధ్యాన ప్రచారం వైపే ఉండేది. స్కూల్స్, కాలేజెస్, పోలీసులకి, జైల్లో ఇలా అందరికీ మెడిటేషన్ చెప్తూ ఉండేదాన్ని. మరి ఈ రకంగా సార్ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడం, ఆ వర్క్ చేయటం అలా ఉండేది. సో ఒకరోజు సార్కి కాల్ చేసి చెప్పడం జరిగింది, సార్ హిందీలో మాట్లాడతాం ఎందుకు మేమిద్దరం, నౌకరీ छोड़ना चाहते हैं సార్ అని చెప్పాను. వహితో మే ఇంతజార్ కర్రే అన్నారు. ఉద్యోగంకి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలనిపిస్తుంది అని. నాకు వచ్చిన మెసేజ్ అది చెప్పాను సార్కి. సార్ నేను ఎదురు చూస్తున్నాను ఎప్పుడు చెప్తావా అని. వచ్చిన పని ఎవరు చేస్తారు అన్నారు. ఇంకా 8 years బిఫోర్ నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. తీసుకున్నదే తడవుగా కరీంనగర్లో 3 నెలలు పోలీసులకి ఎంటైర్ జిల్లా అంతా కూడా మెడిటేషన్ బాలకృష్ణ, సేట్ బాలకృష్ణ సార్ ఆధ్వర్యంలో మనం చెప్పడం జరిగింది. వాళ్ళకి ఆన్ డ్యూటీ ఇచ్చి మరి పోలీసులని ఉదయం మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మన దగ్గరే ఉండేవాళ్ళు. అలా అద్భుతమైన కార్యక్రమం ఇక్కడ జరగటం జరిగింది. తర్వాత హిమాలయాల్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ రోజు 10 గంటలు ధ్యానము. రిషికేశ్లో బుద్ధ పౌర్ణిమ ఫస్ట్ స్టార్ట్ చేసింది మేమే. ఒక 5గురు టీంతో వెళ్ళి నెల రోజుల ముందు రిషికేశ్ అంతా తిరిగి, అన్ని ఆశ్రమాలు కూడా తిరిగి పాంప్లెంట్స్ ఇచ్చి ధ్యాన ప్రచారం చేశాము. అది మొదటి బుద్ధ పౌర్ణిమ అన్నమాట. పెద్ద శాకాహార ర్యాలీ చాలా అద్భుతంగా జరిగింది. అది అయిపోయిన తర్వాత వెంటనే ద్వారాహట్లో అక్కడ మహావతార్ బాబా కేవ్ దర్శించుకొని, ద్వారాహట్లో యోగానంద బాబా గారు ఉంటారు, వారి ఆశ్రమంలో మహావతార్ బాబా ఒడిలో డైలీ 10 hours మెడిటేషన్ అలా 11 days చేయమని మెసేజ్ చేశాను. వచ్చిన మెసేజ్ని సార్కి చెప్పాను. సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రీసెంట్లీ అండమాన్ వెళ్ళమన్నారు సార్, బాడీ వేకేట్ చేయకముందే. అండమాన్ కూడా వెళ్ళి వచ్చాము 5గురు టీంతో. అలా సార్ ఏ పని చెప్తే అది చేస్తూ వెళ్ళిపోవటమే. అలాగే పిఎంసి షేర్స్ గురించి తెలంగాణ మొత్తం తిరుగుతూ అవేర్నెస్ ఇవ్వండి అని నాకు ఒక వెహికల్ ఇచ్చి పంపించారు. అలా తెలంగాణ అంతా తిరగటం జరిగింది. మహా అద్భుతంగా పిఎస్ఎస్ఎం ఎంతగా విస్తరించి ఉంది అని అంటే, ఊరూరు మన సెంటర్స్ ఉన్నాయి. ఇన్ని సెంటర్స్ ఎలా ఏర్పాటు చేశారు సార్, ఎప్పుడు తిరిగారు అనిపించింది. మరి ఖండాంతరాల్లో ప్రపంచం వ్యాప్తంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఇప్పుడు వ్యాపించి ఉంది.
సో ఆ రకంగా PSSM లో వర్క్ చేస్తూ ఇవాల్టి రోజు మహావతార్ బాబా ఫౌండేషన్ లో మీ ఎదురుగా ఉన్నాను. సో ఒక చక్కటి పుస్తకం గురించి, స్వాధ్యాయ గురించి చెప్పమన్నారు మేడం. మహా అద్భుతమైన బుక్. అదేంటి అంటే పత్రిజీ ప్రబోధాలు. ఈ బుక్ గురించి మనం మాట్లాడుకుందాం. సార్ ఇచ్చినటువంటి జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము అంతా ఇంత కాదు. లక్షల పుస్తకాలు చదివారు సార్. మన హిందూ సంప్రదాయానికి సంబంధించే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్పిరిచువల్ సైంటిస్టులు రచించినటువంటి ఎన్నో పుస్తకాలు చదివి ఎంతో జ్ఞానాన్ని ఆపాదించుకున్నారు. మరి ఆ జ్ఞానాన్ని ఒక చెరుకు రసం గ్లాసులు పోసి ఇస్తే ఎంత మధురంగా తాగుతాము. అలా మనకి ఆ జ్ఞానాన్ని సార్ పుస్తకాల రూపంలో ఇచ్చారు. లాక్డౌన్ పీరియడ్ లో ఇచ్చిన సందేశాలు ఇంత అంతా కాదు. ఆ స్పీచ్లన్నీ కూడా అసూరి నరేంద్ర ఫ్రమ్ ఆదిలాబాద్ మాస్టర్, అతనికి వచ్చిన అద్భుతమైన ఆలోచన. ఆ లాక్డౌన్ పీరియడ్ సందేశాలన్నీ యాసిటీస్ గా మేము రాసి ఇలా పత్రిజీ ప్రబోధాలు అని పుస్తకాలు తీసాము. ఇప్పటికి 2 పుస్తకాలైనవి. ఇది ఒక కాన్సెప్ట్. రెండు బుక్స్ ఇవి. సరిగా రావట్లేదు దీంట్లో. మీరు నేను చెప్పేది ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఈ 2 బుక్స్ కొనండి. ఇవే కాదు, పత్రిజీ ఎన్నో బుక్స్ రాశారు. ఇలాంటి బుక్స్ మాధవ సేవయే మానవ సేవ, యోగ పరంపర, ఆరోగ్యమే మహాభాగ్యము, ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి, అపో దీపో భవ, ఆనాపానసతి ధ్యానము, ఇలా వాక్షేత్రము, కనీసం ఒక 20-30 బుక్స్ ఉంటాయి. చాలా చిన్నగా ఉంటాయి. సార్ రాసిన ప్రతి పుస్తకం చదవాలి అని నేను అందరినీ కూడా అర్థిస్తున్నాను. ఎందుకంటే సార్ ఇచ్చిన జ్ఞానము అంత అద్భుతమైనది. అలాగే మేము రాసిన ఈ పుస్తకాలు కూడా తప్పకుండా కొనండి. పత్రిజీ ప్రబోధాలు, మానవాళికి మేలుకొలుపు. ఈ పుస్తకాలు అంత అద్భుతంగా మరి రచించబడి మన దైనందిన జీవితంలో మనము ఎలా జీవించాలి అనేది తెలియచెప్పారు. మనమంతా దివి నుండి భూమికి దిగివచ్చిన దేవుళ్ళమని మనకి గుర్తు చేస్తూ మనలోని దివ్యత్వాన్ని తెలుసుకునే ఏకైక మార్గం ఆనాపానసతి అని బోధిస్తూ, ధ్యానానికి పిరమిడ్ శక్తిని జోడిస్తూ, అహింసలో జీవించడమే ప్రతి మానవుని పరమ ధర్మం అని తెలియచేస్తూ పత్రిజీ తన ప్రబోధాల ద్వారా సమస్త మానవాళి ఆత్మజాగృతికై నిత్యమైన సత్యాల్ని దర్శింపచేశారు. పత్రిజీ ప్రబోధాలు విశ్వ వ్యాప్తం చేయటమే టీం జగద్గురు పత్రిజీ ఏకైక లక్ష్యం. సో ఆ యూట్యూబ్ ఛానల్ పేరు టీం జగద్గురు పత్రిజీ. ఆ శీర్షికన మేము ఈ వర్క్ చేస్తున్నాము. అయితే లాక్డౌన్ పీరియడ్ లో జూమ్ లో పత్రిజీ ప్రబోధాలు అని సప్తాహాలు చేశాము ఎన్నో జూముల్లో. మరి నాట్ ఓన్లీ ఇన్ అవర్ తెలంగాణ, తెలుగు రాష్ట్రాలే కాదు, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, బీహార్, తర్వాత యుఎస్ లో కూడా మనం పత్రిజీ ప్రబోధాలు అటు హిందీ, తెలుగు 108 అవర్స్ అంటే 5 రోజులు నిరవధికంగా పత్రిజీ ప్రబోధాలు జూమ్ లో మనం చెప్పడం జరిగింది. డే అండ్ నైట్ నిరవధికంగా. అలాగే కర్ణాటక వాళ్ళు 225 గంటలు వాళ్ళు చేశారు. అట్లా పత్రిజీ ప్రబోధాలు విశ్వవ్యాప్తం చేయటమే మన పని. వాళ్ళు కూడా ఒక పుస్తకాన్ని మరి ఈ తెలుగులో వచ్చింది కదా, కన్నడలో కూడా స్టార్ట్ అయిపోయింది, బుక్ రెడీగా ఉంది, ఇంగ్లీష్ లో కూడా రెడీగా ఉంది రిలీజ్ అవ్వడానికి. ఇలా అన్ని భాషల్లో కూడా ఈ పుస్తకాలని మనము ట్రాన్స్లేషన్ చేపిస్తున్నాము.
సో ఇందుకి మరి ఇందులో ఉన్న కాన్సెప్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. సార్ ఎంతో అద్భుతంగా ఒక్కొక్క టాపిక్ వింటుంటే మహా అద్భుతం. ఈ బుక్ లో మొట్టమొదటి టాపిక్ సత్యం కోసం శోధించాను, దర్శించాను. ఆనాపానసతి ధ్యానం మనం ఎలా చేయాలి అంటే ఒక సత్యాన్వేషణ చేసినట్లుగా చెయ్యాలి అని చెప్తారు సార్. మనమందరం దేవుళ్ళం, అది నేను తెలుసుకున్నటువంటి సత్యము. సార్ సత్యాన్వేషణ చేసి ఆ సత్యాన్ని తెలుసుకున్నారు. ఏంటది? మనమంతా దేవుళ్ళం. 40 సంవత్సరాల క్రితం నేను తెలుసుకున్నాను వీఆర్ ఆల్ గాడ్స్ అని. అంతకుముందు రాముడు, కృష్ణుడు దేవుళ్ళు, కానీ 40 సంవత్సరాల క్రిందట అందరూ దేవుళ్ళే అని నాకు తెలిసిపోయింది. అందులో నేను ఒక దేవుణ్ణి, నలుగురిలో నారాయణ. ఇదే ఆధ్యాత్మికత. సో నేను భగవంతుణ్ణి, మీరు కూడా భగవంతులే. అందుకే సార్ ఏం చెప్తారు? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. నేను ఫిదా అవడానికి రెండవ కారణం కూడా ఇదే. మరి ఎంత గట్స్ ఉండాలి మై డియర్ గాడ్స్ అనడానికి? నేను తెలుసుకున్నాను, మీరు తెలుసుకునే సాధనలో ఉన్నారు అని చెప్పారు. అందరూ దేవుళ్ళే. మీ అమ్మగారు దేవుడే, మీ తండ్రి గారు దేవుడే, నీ భర్త దేవుడే, నీ పిల్లలు దేవుడే, నువ్వు దేవుడే, మీ పక్కింటి వాడు దేవుడే, ఆ దోమ దేవుడే, ఆ పంది దేవుడే. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుణ్ణి చంపుకొని తినవద్దు, ఆ మేకని చంపుకొని తినొద్దు, ఆ కోడిని నరకవద్దు, ఎందుకంటే అవి కూడా దేవుళ్ళే. కావున దేవుళ్ళని ఆరాధించాలి, అంతే కానీ నరకకూడదు అని సార్ చెప్తారు. జంతువుల్ని జంతువులుగా చూడవద్దు, దేవులుగా చూడాలి. మానవులని మానవులుగా చూడొద్దు, దేవులుగా చూడాలి. నిన్ను నువ్వు మానవుడిగా చూసుకోవద్దు, దేవుడిగా చూసుకోవాలి. ఇదే ఆధ్యాత్మికత అని అంటే. మరి ఇదంతా కూడా ఎలా తెలుస్తుంది మనకి? చూడొద్దు అంటే ఆ భావన ఎలా వస్తుంది? మనం అంతర్ముఖమైనప్పుడు, మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు. అంటే దానికి 4 సాధన ప్రక్రియలు ఇచ్చారు సార్. అఖండ ధ్యానం చేయండి, కూర్చోండి గంటలు గంటలు, మీ లోపలికి మీరు ప్రయాణం చేయండి. అప్పుడే ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో మరి సార్ భౌతికంగా లేకపోయినా మహా అద్భుతంగా పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ జరుగుతుంది, ముందుకెళ్తుంది. కారణం ఏంటి? ఆ సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకున్నారు కాబట్టి, ఆ సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఈ మూమెంట్ ని వదిలిపెట్టి వెళ్ళట్లేదు. మరి సత్యానికి పెద్ద నిదర్శనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. సో జంతువుల్ని మరి జంతువులుగా చూడొద్దు అని చెప్తున్నారు, దేవుళ్ళుగా చూడాలి. ఎలా చూడగలము? ఆ భావన మన లోపల కలగాలి అంటే మనం ఆ సాధన చెయ్యాలి, గంటలు గంటలు ధ్యానం చెయ్యాలి. రెండవది సజ్జన సాంగత్యం చెయ్యాలి. మూడవది స్వాధ్యాయం. ప్రపంచవ్యాప్తంగా మనకి ఆధ్యాత్మిక పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. కేవలం రామాయణ భారత భాగవత పుస్తకాలే కాకుండా మనము అన్య పుస్తకాలు కూడా, వేరే గురువులు అనుభవపూర్వకంగా వాళ్ళు రాసినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోమని ఆ పుస్తకాల్ని కూడా చదవమని ఇంగ్లీష్ లో ఎన్నో పుస్తకాలని తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారు. కేవలం ఆ పుస్తకాలు మన పిఎస్ఎస్ఎం లోనే దొరుకుతాయి మిత్రులారా. అలాగే థియోసాఫికల్ ఫౌండేషన్, ఎన్నో ఆర్గనైజేషన్స్ లోకి వెళ్ళండి, అందరు గురువుల్ని కలవండి. అక్కడ ఉన్న ఆ సాహిత్యాన్ని, ఆ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా వాళ్ళు రచించినటువంటి ఆ జ్ఞానాన్ని తెలుసుకోండి అని సార్ చెప్పడం జరిగింది. అలా మరి సాధనా ప్రక్రియలు మనం చేసినప్పుడు, ఆ సత్యాన్వేషణ చేసినప్పుడు మనం కూడా ఆ సత్యాన్ని అంతరంగం నుంచి మనము తెలుసుకుంటాం. అలాగే ఈ పుస్తక పఠనం ద్వారా మనము ఆధ్యాత్మిక
జ్ఞానాన్ని సముపార్జించుకుంటాము. ఆధ్యాత్మిక దృష్టి కలిగి ఉండడమే ఆధ్యాత్మికత. శరీర దృష్టితో చూడడం అనేది ప్రాపంచికత. ఆత్మవత్తుగా జీవించడాన్ని ఆధ్యాత్మికత అంటారని, మరి శరీరవత్తుగా జీవిస్తే దాన్ని ప్రాపంచికత అంటారని, శరీర దృష్టితో చూస్తే అంతా దుఃఖమే, అంతా నరకమే, ఆత్మ దృష్టితో చూస్తే అంతా స్వర్గమే, అంతా వైభోగమే. అందరికీ ఆధ్యాత్మిక దృష్టి కావాలి, ఆత్మ దృష్టి కావాలి. మరి ఆ దృష్టికోణంలో మనం చూడగలగాలి, మాట్లాడగలగాలి, జీవించగలగాలి అంటే దానికి ఒకటే తరుణోపాయం, అది సాధన ప్రక్రియ. ఆ సాధనలో మనం ఉన్నప్పుడు ఆ 4 సాధనలు ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, 4వది సేవ. ఈ 4 చేసినప్పుడు మనకవి లభిస్తాయి. ఏదైనా నేర్చుకుంటేనే వస్తుంది. ఇంకేం చెప్తారు సార్? ప్రతిదీ కూడా మనం నిరంతరం నేర్చుకోవాలి, నేర్పించాలి. ఇదొక టాపిక్ లాక్డౌన్ పీరియడ్ లో సార్ 1 అవర్ చెప్తారు దీని మీద. నేర్చుకోవాలి, నేర్పించాలి. నిరంతరం పిరమిడ్ మాస్టర్ నేర్చుకుంటూ ఉండాలి. ఆ నేర్చుకున్న దాన్ని ఇతరులకి నేర్పించాలి. ఎలా నేర్చుకోవాలో కూడా నేర్పించండి అని చెప్తారు. ఇతరులకి ఎలా నేర్పించాలో అది నేర్పించండి, అది కూడా నేర్పించాలి. సో మనం ప్రతిదీ కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఎన్నో పుస్తకాల్ని స్వాధ్యాయం చెయ్యాలి. తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి. మనం ఎంత లోపలికి ప్రయాణం చేస్తే, ఎంత లోతుల్లోకి ప్రయాణం చేస్తే అన్ని లోకాల్ని మనం సందర్శిస్తాము. ఆయా లోకాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం గైకొంటాము. కాబట్టి కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి అని సార్ చెప్తూ ఉంటారు. ఏదో గంట ధ్యానము లేదా నా వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేస్తాను అంటే కుదరదు. సో ఇలా సత్యం కోసం శోధించాను, దర్శించాను అనేది సార్ చాలా అద్భుతంగా రాశారు ఈ పుస్తకం. మనం గుడులు కట్టం, మనం మసీదులు కట్టం, మనం చర్చిలు కట్టం, మనము పిరమిడ్స్ కడతాము ప్రతి చోట పిరమిడ్స్. అందుకోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఉంది. అందరూ కూడా అక్కడ వచ్చి ధ్యానం చేస్తారు. యద్భావం తద్భవతి, మనం ఎలా అనుకుంటే అలా అవుతుంది. ఇదే పరమ ఆధ్యాత్మిక సూత్రము. ఈ సూత్రాన్ని కూడా సార్ కనుక్కున్నారు. నీ భావన, నీ దృష్టికోణం ఎలా ఉంటే నీ జీవితంలో సృష్టి అలా జరుగుతుంది అని. ముక్తాభిమాని ముక్తో హి బద్ధో బద్ధాభి మాన్యపి కిన్వదంతి హి సత్యేయం యామతి సాగతిర్భవేత్. ఇది అష్టావక్ర గీతలో ఉంది. ముక్తిని అభిమానించేవాడు ఎన్లైట్మెంట్ అవుతాడు, బుద్ధుడు అవుతాడు. బంధాన్ని అభిమానించేవాడు బౌద్ధుడే అవుతాడు. కావున మన దృష్టికోణం ఎలా ఉండాలి? ఈ ఆధ్యాత్మిక సూత్రాన్ని కూడా సార్ తెలుసుకున్నారు తన లోపలికి తాను ప్రయాణం చేసి. అలాగే ఉద్ధరేద ఆత్మానమవసాదయేత్, ఆత్మైవ హ్యాత్మను బంధువు ఆత్మైవ రిపురాత్మనః భగవద్గీతలో మరి శ్రీకృష్ణ పరమాత్మల వారు కూడా తెలియచెప్పారు. నీ ఆత్మని నువ్వే, నీ ఆత్మజ్యోతిని ఉద్ధరించుకోవాలి అని. ఏ డాక్టర్ మనల్ని ఉద్ధరించడు, ఏ వ్యాక్సిన్ మనల్ని ఉద్ధరించదు. మనలోని రోగాలు మన వల్లనే వచ్చాయి. మన వల్ల మనం రోగులం అవుతున్నాం. ధ్యాన సాధన వల్లనే మనం నిరోగి అవుతాము. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. అదే ఆధ్యాత్మికత. మరి జబ్బులు ఎందుకు వస్తాయి మనకు తెలుసు కదా. గత జన్మ పాపం వ్యాధి రూపేణ పీడిత. మనం గత జన్మలో చేసుకున్న పాపకర్మ ఎందుకు చేశాము? అజ్ఞానముతో. ఆ జ్ఞానాన్ని సముపార్జించుకుంటే మనం ఆ జబ్బుల నుంచి విడుదలవుతాం, ఆ పాపకర్మల నుండి. అంతేగాని మందులు వేసుకుంటే విడుదల కాము. వచ్చింది ఎందుకు జబ్బు? మనం జ్ఞానం నేర్చుకోవడానికి కోసం. అది కూడా ఎవరు సృష్టించుకున్నారు? మనమే. అయ్యో నా తలరాత ఇలా రాసావేంటి పరమాత్మ
అని అనుకుంటాం, పరమాత్ముడు రాయలేదు. మన తలరాత మనమే రాసుకున్నాము. పై లోకాలకు వెళ్ళినప్పుడు మనకు చూపిస్తారు ఆ సినిమా, అది కూడా ఉంది టాపిక్. ఎంత అద్భుతంగా ఉంది అంటే ఆ టైటిల్ పేరు పై లోకాలకు వెళ్ళిన తర్వాత చిత్రగుప్తుడు నీ సినిమా నీకు చూపిస్తాడు అనే ఒక టాపిక్. మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, పై లోకాలకు వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు, మనకి మనం చేసినవి అన్నీ కూడా ఒక వీడియో వేసి హాల్లో కూర్చోబెట్టి చూపిస్తారు, మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కూడా అన్నమాట. మనం ఏమేమి చేసామో అవన్నీ కూడా కనిపిస్తాయి. ఇలా ప్రతిదీ కూడా సత్యాన్వేషణ చేసి సార్ ఏం తెలుసుకున్నారంటే మనమంతా దిగి వచ్చిన దేవుళ్ళము, అంతేకాదు యద్భావం తద్భవతి, మన జీవితాన్ని మనమే సృష్టించుకుంటున్నాము. సత్యము ఎప్పుడు ఒకటే ఉంటుంది, రకరకాలుగా ఉండదు. కృతయుగంలోనైనా త్రేతాయుగంలోనైనా ఏ యుగంలో అయినా అదే సత్యం ఉంటుంది. సత్యం మారదు, కానీ ధర్మం మారుతుంది. సత్యము దేశ కాలమాన పరిస్థితులను బట్టి ధర్మాలు మారుతుంటాయి, కానీ సత్యం ఎప్పుడు కూడా మారదు. ఇలా సార్ ఎన్నో సత్యాలు తెలుసుకుని అహింస పరమో ధర్మ, అహింసతో జీవించాలి, అదే పరమధర్మంలో జీవించడం. ఎవరినైనా గాడిద అని తిట్టవచ్చు, నో ప్రాబ్లం, వాడు గాడిదేం కాదు, కానీ వాడి చేతి గోర్లు కూడా నష్టపోకూడదు. అంటే వాడి శరీరం మీద అది హింస జరిగినట్లు హింస అంటే. కావున మనము పరమమైన ధర్మంలో జీవించాలి అంటే అహింసా సిద్ధాంతాన్ని మనం పాటించాలి. ఇది సత్యాన్వేషణ అంటూ సార్ మొదటి టాపిక్ ఈ పుస్తకంలో ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఎందుకు ఏమిటి ఎలా. ఒక సినిమాలో బాబు మోహన్ ఎందుకు ఏమిటి ఎలా అని చాలా ఫన్నీగా ఈ టాపిక్ మనము చూస్తాము. ఎందుకు ఏమిటి ఎలా అని అక్కడ కామెడీ ఉంది, కానీ ఇక్కడ ఏంటి అంటే మనకి జబ్బు వచ్చింది, ఏమిటి వచ్చింది, ఫలానా అల్సర్ వచ్చింది, లేదా బీపీ వచ్చింది, లేదా కరోనా వచ్చింది. మన జబ్బుకి ఏ జబ్బు వచ్చింది, మనకి కరోనా. ఎందుకు వచ్చింది, అది రావడానికి కారణం ఏంటి తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఎలా పోతుంది అనేది మనకి తెలుస్తుంది. అందుకోసం మనం సాధనా ప్రక్రియల్ని చెయ్యాలి. మనం మన లోపలికి వెళ్ళినప్పుడు గత జన్మల్లో మరి బుద్ధుడు తెలుసుకున్నాడు కదా, 3 జాముల్లోనే ఆయన తెలుసుకున్నాడు. మొదటి జాములో గత జన్మలన్నీ చూసుకున్నాడు, రెండవ జాములో ఈ జన్మలో తన కర్మలకి కారణమైన జన్మల్ని చూసుకున్నాడు. గత జన్మలో ఏమి చేస్తే ఈ జన్మలో ఆ కర్మలు వచ్చాయి. మూడవ జాములో సూక్ష్మ శరీర ప్రయాణం చేశాడు ఆయన, అన్ని లోకాలు తిరిగి వచ్చాడు. అలా తన యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి వాటికి కార్యకారణ సంబంధాల్ని తెలుసుకున్నాడు. అలా ఈ టాపిక్ కూడా నిప్పులేంది పొగరాదు. సో నీకు ఒక జబ్బు వచ్చింది అంటే, లేదా ఒక సమస్య వచ్చింది అంటే, ఆ సమస్యకి కారణం నువ్వు వెతుక్కోవాలి. వెతుక్కున్నప్పుడు దానికి రెమెడీ కూడా మనకి దొరుకుతుంది అని ఈ టాపిక్ తెలియచెప్తుంది. ఎందుకు ఏమిటి ఎలా. సో ఎంతో అద్భుతంగా రాశారు ఈ టాపిక్, తప్పకుండా చదవండి. గత జన్మ పాపం వ్యాధి రూపేణ పీడిత అనేది మనకి తెలుసు. అంతేకాదు భగవద్గీతలో ధ్యానాగ్ని కర్మ దగ్ధానం, ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల కర్మలు దగ్ధమవుతాయి. అంతే కదా, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పి ఉన్నాడు. ఇక మరొక టాపిక్ మధ్య మార్గం, అన్ని సమస్యల్ని దూరం చేసే ఉత్తమమైన మార్గం. మధ్య మార్గంలో జీవించమంటున్నారు సార్. అటు ఆధ్యాత్మికతలో ఎక్కువగా ఉండకూడదు, ఇటు ప్రాపంచికతలో ఎక్కువగా ఉండకూడదు, 2 50-50.
మధ్య మార్గంలో జీవించినప్పుడే ఆ సమస్యల నుండి మనము దూరం చేసే, మన సమస్యలన్నిటిని కూడా దూరం చేసే ఉత్తమమైన మార్గము మధ్య మార్గము అని చెప్తున్నారు. ఇక్కడ మనకి 5 వేల కాన్సెప్ట్ చెప్తారు సార్. భుక్తి, రక్తి, యుక్తి, ముక్తి, శక్తి అని 5 వేళ్ళు 5 రకాల కాన్సెప్ట్ తెలియచేస్తాయి. వీటిలో బుద్ధి అనేది, యుక్తి అనేది అన్నిటికన్నా పొడుగ్గా ఉండే వేలు, అన్ని మధ్యలో ఉండే వేలు. అంటే ఒకదానికొకటి ఇంటర్లింక్. భుక్తి, నీ యొక్క ఆహార విహారాలు ఎట్లా ఉండాలి అనేది భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంది. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహారం మనం తీసుకునే ఆహారము భుక్తి గురించి చెప్తున్నారు. 5 ఫింగర్స్ కాన్సెప్ట్ అన్నమాట. యుక్తాహారము, ఆహారం యుక్తంగా ఉండాలి. అంటే ఆహారము అంటే భుక్తి, ఫుడ్. విహారము అంటే ఎంజాయ్మెంట్. తీసుకునే ఆహారం యుక్తంగా ఉండాలి. అలాగే నీ విధానము, నీ వినోదము కూడా యుక్తంగా ఉండాలి, సరి అయినదిగా ఉండాలి. ఇతరులను బాధ పెట్టే విధంగా ఉండకూడదు. సరి అయిన విహారము, మధ్య వేలు, ఇది యుక్తి, యుక్తంగా ఉండాలి. అంటే బుద్ధితో కూడిన భోజనం చేయాలి మనం. యుక్తాహార విహారస్య అంటే మనం భుక్తితో కూడి, యుక్తితో కూడి రక్తి చేసుకోవాలి. యుక్తిరహితంగా భుక్తి, భుక్తిరహితంగా రక్తి కాదు. ఇవన్నీ కూడా ఇంటర్లింక్. ఆకలేసినప్పుడే భుజించాలి, శాకాహారం మాత్రమే భుజించాలి. ఎంత అవసరం ఉంటుందో అంతే తీసుకోవాలి. నిన్నటి మొన్నటి ఆహార పదార్థాలు తినకూడదు. ఇలా యుక్తాహారం గురించి మనకి సార్ చెప్పి ఉన్నారు. భగవద్గీతలో కూడా శ్లోకం యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. ఆహారమే కాదు, నువ్వు చేసే వినోదము ఇతరులను బాధించే విధంగా ఉండకూడదు, అది కూడా యుక్తంగా ఉండాలి అని చెప్తారు. యుక్త స్వప్నావబోధస్య అంటే నీ యొక్క నిద్ర కూడా సరిగా ఉండాలి, యుక్తంగా ఉండాలి. అతిగా నిద్రపోకూడదు, తక్కువగా నిద్రపోకూడదు. ఆ నిద్ర కూడా ఎలా ఉండాలి? ఎరుకతో ఉండాలి. అలాంటి నిద్ర అనేది చెప్తానమాట. దీన్ని యుక్త యోగం అంటారు, బుద్ధి యోగం అంటాము. కనుక యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య. అవబోధ అంటే మెడిటేషన్. మెడిటేషన్ కూడాను యుక్తంగా చెయ్యాలి. ఇందులో ధ్యానము కూడా యుక్తంగా చెయ్యండి అని చెప్తున్నారు. ఎప్పుడు గంటలు గంటలు 24 hours ధ్యానమే చేస్తూ ఉండకూడదు, మధ్య మార్గంలో వెళ్ళమంటున్నారు. భుక్తి, రక్తి, యుక్తి, శక్తి, ముక్తి, ఈ 5టిని చెప్తున్నారు. భుక్తి, రక్తి, యుక్తి, శక్తి, ముక్తి. శక్తి కావాలంటే మనం ధ్యానం చేయాలి. శక్తి అంటే బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, ఆ శక్తి కాదు. ఏం శక్తి? దైవికమైన శక్తి, కాస్మిక్ ఎనర్జీ. మనం అనుకుంటాము పైసామే పరమాత్మ హే, పైసా ఉంటే అన్ని వస్తాయని. కానీ ఆ పైసను సంపాదించుకోవడానికి కూడా నీకు ఎనర్జీ కావాలి, అది మర్చిపోతున్నాము. ఆ ఎనర్జీని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. నీ యొక్క శక్తి ఎప్పుడు తగ్గకుండా చూసుకో. ఎప్పుడైతే నువ్వు ఎనర్జీస్ లాస్ అవుతావో నీవులా ఉండలేవు. కోపంగా ఉంటావు, విసుగ్గా ఉంటావు, నిరుత్సాహంగా ఉంటావు, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, బలహీనంగా ఉంటావు. మరి నీ ఆలోచన విధానాలు కూడా చాలా ఇరుకుగా వస్తూ ఉంటాయి. జీవితం పట్ల ఉత్సాహం ఉండదు. వెంటనే ఏం చేయాలి? మహావతార్ బాబా ఫౌండేషన్ కి కాల్ చేసి సజ్జన సాంగత్యం ఎప్పుడుంది అని అడగాలి. మనం ఒక్కళ్ళని చేసి శక్తిని నింపుకోలేము.
సజ్జన సాంగత్యం అవసరం అక్కడ. సజ్జన సాంగత్యంలో జలపాతం అంత ఎనర్జీ వస్తుంది, మనం చేస్తే ఒక చినుకంత. కావున సజ్జన సాంగత్యం ఖచ్చితంగా చేయమని చెప్తారు సార్. అక్కడ ఆస్ట్రల్ మాస్టర్స్ వస్తారు. ఎవరైతే మాస్టర్ వచ్చి క్లాస్ తీసుకుంటారో ఆయన ద్వారా ఆస్ట్రల్ మాస్టర్స్ వస్తారు. అక్కడ మరి జరగాల్సినటువంటి ఎన్నో హీలింగ్స్ జరుగుతాయి. 80% ఆఫ్ ద మాస్టర్స్ వాక్ ఇన్ మాస్టర్స్ అని చెప్పారు సార్. కావున పిరమిడ్ మాస్టర్స్ వచ్చారు అంటే అక్కడ వాకిన్ అవుతారు ఆస్ట్రల్ మాస్టర్స్. కావున ఖచ్చితంగా వీక్లీ వన్స్ సజ్జన సాంగత్యం చేసి మన బండిని పట్టాల మీదకి తెచ్చుకోవాలి. అంటించుకున్న బురదంతా కూడా కడుక్కోవాలి. అలాగే ఎంతో అనుభవ జ్ఞానం వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి. అలా మనము మధ్య మార్గంలో జీవిస్తూ ఉండాలి. కావున ఈ ఐదిట్లో ఏది కూడా ఎక్కువ తక్కువ ఉండకూడదు. భుక్తి, రక్తి, రక్తి అంటే వినోదము, అలాగే యుక్తి, యుక్తి అంటే ఇంటెలిజెన్సీ, శక్తి కాస్మిక్ ఎనర్జీ. వీటి ద్వారా మనము ముక్తిని సాధిస్తాము. మరి ఈ బుద్ధి సరిగ్గా ఉపయోగించుకుంటూ మన యుక్తంగా చెయ్యాలి. మనం బుద్ధిని విశేషంగా అభివృద్ధి చేసుకుంటాం. ఏ రకంగా? ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, తర్వాత ధ్యానం ద్వారా శక్తిని ఎక్కువగా తీసుకుంటాం. ఈ నాలుగింటి ద్వారా మనం ముక్తి సంపాదిస్తాము. భగవద్గీతలో కూడా చెప్పి ఉన్నారు కదా, ధ్యానాగ్ని కర్మ ధక్తానామని. ధ్యానం చేయటం వల్ల జ్ఞానం వల్ల ఏం జరుగుతుంది? ముక్తి వస్తుంది. ముక్తి అంటే విడుదల. సినిమాలో చూపిస్తారా మన ఆత్మపై పరమాత్మలో కలవడం ముక్తి అంటే, అట్లా అనుకున్నాం, కానీ అది కాదు. విడుదల. దేని నుంచి విడుదల? నీ అజ్ఞానం నుంచి విడుదల, నీ మూఢ నమ్మకాల నుంచి విడుదల, సరికాని ఆలోచనల నుంచి విడుదల, నీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ నుంచి విడుదల. ఇవన్నీ ఎలా జరుగుతాయి? ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, సేవ, ఈ నాలుగింటి ద్వారా జరుగుతుంది. నీ యొక్క భుక్తి, నీ యొక్క రక్తి, నీ యొక్క శక్తి, నీ యొక్క యుక్తి మధ్య మార్గంలో ఉన్నప్పుడు ముక్తి అనేది సంభవిస్తుంది. ఇలా మధ్య మార్గం గురించి సార్ మనకి తెలిపి ఉన్నారు. ఇక మరొక టాపిక్, దృష్టిని బట్టే సృష్టి. ఇది ఎంత బాగుంటుందో, నాకు భలే నచ్చింది ఇది. సృష్టిలో అనంతం ఉన్నాయి, కానీ మనం కొన్ని మాత్రమే చూడగలుగుతాం. మనం చూసేదాన్ని బట్టే చూడబడేది ఉంటుంది అని చెప్తారు. ధ్యానాన్ని మనం ఎంత అద్భుతంగా చూస్తాము. ధ్యానం లేకపోతే జీవితమే లేదు, సరి అయిన జీవితమే లేదు. ఆరోగ్యంగా, ఆనందంగా, వైభవంగా జీవించాలి అంటే ధ్యానం అనేది మన జీవితంలో ఉండాలి అనేది మనకు తెలిసిపోయింది ప్రాక్టికల్ గా. ఆ సత్యాన్ని తెలుసుకున్నాము, అందులోనే జీవిస్తున్నాము. అది ధ్యానం మీద మన యొక్క దృష్టికోణం. ధ్యానం అంటే తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? ఏదో ప్రశాంతత కోసం ధ్యానం చేస్తారు అనుకుంటారు. ఈ పిచ్చోళ్ళంతా ప్రశాంతత కోసం ఇన్ని గంటలు టైం అంతా వేస్ట్ చేస్తున్నారు అనుకుంటారు. వాళ్ళ దృష్టికోణము అది. అంటే మనం ఏ దృష్టితో చూస్తామో, మళ్ళీ ఇక్కడ ఏం చెప్తారు? నీ దృష్టికోణము దేని మీద ఉంటుందో దాంతోనే నువ్వు సంసారం చేస్తావు అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, పేకాట వాడిని నువ్వు ఫ్రెండ్షిప్ చేసుకున్నావు అనుకో, నీ దృష్టి అంతా పేకాట మీదే ఉంటుంది. 24 hours పేకాట ఆడదాము అనుకుంటాం. తాగేవాడితోనే సంసారం చేస్తా ఉంటాడు. కావున నీ యొక్క దృష్టికోణము సరిగా ఉండాలి. నీ దృష్టికోణం సరిగా ఉన్నప్పుడే నీ యొక్క సృష్టి జరుగుతుంది. నీ జీవితం, నీ భవిష్యత్తులో ఉన్న జీవితం యొక్క సృష్టి నువ్వే సృష్టించుకుంటావు. నీ జీవితాన్ని ఎలా ఉంచుకోవాలని నువ్వు చూసే చూపును బట్టే
మనం చూడబడేది ఉంటుంది. నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావు? నువ్వు నకారాత్మకమైన దృష్టితో చూస్తే బయటంతా నెగిటివ్ గానే కనిపిస్తుంది. నువ్వు పాజిటివ్ గా చూస్తే పాజిటివ్ గా కనిపిస్తుంది. కావున నీ దృష్టికోణం ఎలా ఉండాలి? సత్యంగా ఉండాలి. సత్యాన్ని నువ్వు చూడగలగాలి. అంటే నీకు సత్యం అంటే ఏంటో తెలియాలి కదా. ఫస్ట్ చూడండి, ఎటొచ్చి ఆవుకతే. నీకు సత్యం తెలియాలంటే నువ్వు అంతర్ముఖం అవ్వాలి కదా. నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయాలి. నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయకపోతే నీకేమీ కూడా తెలియదు. కావున మనం చేయవలసింది ఏంటి అంటే సాధన ప్రక్రియలు సరిగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా మనము ప్రపంచంలో మన దృష్టికోణం ఎక్కడ ఉంటే దాంతోనే మనం సంసారం చేస్తామని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారు సార్, ఏంటి అంటే మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామానికి ముందర అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు శ్రీకృష్ణుని కలవడానికి వెళ్తారు. ఫస్ట్ దుర్యోధనుడు వెళ్తాడు. ఆయనకి వెళ్ళగానే శ్రీకృష్ణుడి తలభాగం కనిపిస్తుంది. వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. ఆయనకి ఏం కనిపించింది? తల. కాబట్టి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అర్జునుడు వస్తాడు. ఆయనకి ఏం కనిపిస్తుంది? కృష్ణుడి యొక్క పాదాలు కనిపిస్తాయి. వెళ్ళి ఆయన అక్కడ కూర్చుంటాడు. కాసేపటికి కృష్ణుడు లేస్తాడు. ఆయన మొదలెవరిని చూస్తాడు? పాదాలకు ఎదురుగా ఉన్న అర్జునుడిని చూస్తాడు. అడుగుతాడు. తర్వాత దుర్యోధనుడిని చూస్తాడు. ఎందుకు వచ్చారో అని అడిగితే, మాకు కురుక్షేత్ర సంగ్రామం ఉంది, మీ సహాయార్థం కోసం వచ్చాము అని చెప్తారు ఇద్దరు. ఓకే, నేను యుద్ధం చేయను, నేను ఒక పక్క, నా సైన్యం ఒక పక్క అని చెప్తారు. అంటే అప్పుడు మీ ఇద్దరిలో ఎవరు కావాలో తెలుసుకోండి అని. దుర్యోధనుడు అంటాడు, ముందు నేను వచ్చాను కాబట్టి నేనే చెప్తాను అంటాడు. ఆయన దృష్టి వేల లక్షల సైన్యం మీద ఉంటది. క్వాంటిటీ కావాలి ఆయనకి, క్వాలిటీ మీద దృష్టి లేదు. ఆయన దృష్టికోణం ఎలా ఉంది చూడండి. ఈ కృష్ణుడు ఒక్కడిని ఏం చేసుకుంటా, నేను లక్షల మంది సైన్యం కావాలి. కానీ కృష్ణుడు ఏమంటాడంటే, ముందు నేను చూసింది అర్జున్ని కాబట్టి నేను అతనికే ఇస్తాను అవకాశం అంటాడు. అప్పుడు అర్జున్ ఏమంటాడంటే, నాకు సైన్యం వద్దు, మీరొకళ్ళు ఉంటే చాలు అంటాడు. ఎగిరికి అంతేస్తాడు దుర్యోధనుడు. ఎక్కడ అడుగుతాడో సైన్యం అని. ఎందుకంటే కృష్ణుని సాధారణ మానవుడిగా చూస్తున్నాడు దుర్యోధనుడు. కానీ పాండవులు కృష్ణుని ఎలా చూస్తారు? పరమాత్ముడిగా చూస్తారు. అనుక్షణం వెన్నంటి ఉండి వాళ్ళని ఎప్పటికప్పుడు ఆ కౌరవుల బారి నుంచి రక్షిస్తూ ఉంటాడు కృష్ణుడు. కావున కృష్ణ పరమాత్మని కోల్పోదలుచుకోలేదు అర్జునుడు. ఈ కృష్ణ, మీరొక్కళ్ళు ఉంటే చాలు నాకు అని చెప్పి అర్జునుడు కృష్ణుని కోరుకుంటాడు. ఇక్కడ వాళ్ళ దృష్టికోణం చూడండి ఎలా ఉందో. క్వాంటిటీ మీద ఉంది ఈయన దృష్టికోణం. ఎవరిది? దుర్యోధనుడు. అతను భౌతికంగా ఉన్నాడు, ఆత్మవత్గా లేడు. కానీ అర్జునుడు ఎలా ఉన్నాడు? ఆత్మవత్గా ఉన్నాడు. ఆ పరమాత్ముని గుర్తించాడు. కావున కృష్ణుణ్ణి కోరుకున్నాడు. ఇలా మన దృష్టిని బట్టే మన సృష్టి ఉంటుంది జీవితంలో అనేది తెలియచెప్తున్నారు సార్ ఇక్కడ. నీ జీవితంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్, ప్రతి సంఘటన నీ యొక్క సృష్టి. నీ దృష్టి ఎలా ఉంటే నీ యొక్క సృష్టి అలా జరుగుతుంది. నీ యొక్క భావన ఎలా ఉంది దేని పట్లైనా అది చూసుకో. సో నీ దృష్టి సరిగా ఉంటే నీ సృష్టి సరిగా ఉంటుంది అని తెలియచెప్పబడేది ఈ అద్భుతమైనటువంటి టాపిక్
నెక్స్ట్, నీ చేతి 5 వేళ్లే నిన్ను గొప్ప యోగిగా చేస్తాయి. మన యొక్క 5 చేతి వేళ్లలో కాన్సెప్ట్, 5 ఫింగర్స్ కాన్సెప్ట్ మరొకసారి. శరీరంతో చేసేది శ్రవణము. 5 ఫింగర్స్ కాన్సెప్ట్ ఇది. ఏంటి అంటే శ్రవణము, మననము, నిధిధ్యాస, సాక్షాత్కారము, 5 లోక కళ్యాణం. ఈ 5 విషయాల్ని మనం ఎప్పటికప్పుడు దృష్టిలో పెట్టుకుంటూ సాధన చేయాలి అని చెప్తారు. శరీరంతో చేసేది శ్రవణము, మనస్సుతో చేసేది మననము, బుద్ధితో చేసేది నిధిధ్యాస, ఆత్మతో పొందేది సాక్షాత్కారం, సర్వాత్మతో చేసేది లోక కళ్యాణం. ఈ శ్రవణం ద్వారానే మనకి ఏం అభ్యాసం చేయాలో తెలుస్తుంది. సాక్షాత్కారం ఎలా పొందాలో తెలుస్తుంది. శ్రవణము మరి అంత చక్కగా చేయాలి. లోక కళ్యాణం గురించి మార్గం తెలుస్తుంది మనకి. ప్రతిరోజు శ్రవణం జరగాలి, ప్రతిరోజు స్వాధ్యాయం ఉండాలి. జీవితాంతం శ్రవణం, జీవితాంతం సాధన, జీవితాంతం ఆ నేర్చుకున్న దాన్ని బోధన, జీవితాంతము లోక కళ్యాణంగా ఉండాలి అనేది ఈ 5 ఫింగర్స్ కాన్సెప్ట్ చాలా అద్భుతంగా తెలియచెప్తారు. ఇందులో మరి పిఎస్ఎస్ మూవ్మెంట్ ఈ 5 కాన్సెప్ట్స్ ని ఉపయోగించి అందరికీ కూడా తెలియచేస్తా ఉంటది. మనం కూడా అలాగే సార్ చెప్పిన విషయాలన్నీ శ్రవణం చేశాము, నిధిధ్యాస చేశాము. మరి దాన్ని మనం సాక్షాత్కారం చేసుకున్నాము. మన లోపలికి మనం ప్రయాణం చేసి ఆ సత్యాన్ని తెలుసుకున్నాము. తెలుసుకున్న దాన్ని పిరమిడ్ మాస్టర్స్ ఏం చేస్తున్నారు? సేవ, ప్రచారం చేస్తున్నారు, ధ్యాన ప్రచారము. సో ఈ 5 ఫింగర్ కాన్సెప్ట్ నీకు ముక్తి మోక్షాన్ని ఎలా ఇస్తాయో ఈ టాపిక్ ద్వారా చాలా చక్కగా సారు చెప్పి ఉన్నారు. మరి 3 లోకాల్లో కూడా త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవాన్నవ తరణే నౌక. ఈ సజ్జన సాంగత్యం యొక్క విశిష్టతను సార్ చెప్తారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు భజగోవిందంలో చెప్తారన్నమాట. నువ్వు 3 లోకాల్లో వెళ్ళు, 3 లోకాల్లో కూడా సజ్జన సాంగత్యం ఉంటుంది. ఈ సజ్జన సాంగత్యం ఎలాంటిది అంటే సంసార సాగరంలో నువ్వు పూర్తిగా మునిగిపోయి కొట్టుకుపోతున్నప్పుడు నీ దగ్గరికి ఒక నౌక వస్తుంది. ఏంటి ఆ నౌక అంటే సజ్జన సాంగత్యం అనే నౌక. ఆ సజ్జన సాంగత్యం అనే నౌకలో ఎక్కు. ఎందుకు ఆ డొక్కీలు కొడతావు సంసార సాగరంలో? ఎక్కు. ఆ నౌక నిన్ను సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తుంది. చూసారా, సజ్జన సాంగత్యము అలాంటిది అని చెప్తున్నారు. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవానవ తరణే నౌక. 3 లోకాల్లో కూడాను సజ్జన సాంగత్యం ఒకటే. దుఃఖ సాగరం నుంచి తరింపజేసే నౌక, భవసాగరం నుండి తరలింపజేసే నౌక అని చెప్పాడు మనకి. శ్రవణం ద్వారానే మనకు ఏది మననం చెయ్యాలో, ఏ అభ్యాసం చేయాలో తెలుస్తుంది. సాక్షాత్కారం ఎలా పొందాలో తెలుస్తుంది. లోక కళ్యాణం గురించి మార్గం తెలుస్తుంది మనకి. కావున ప్రతిరోజు మనం శ్రవణమే, ప్రతిరోజు స్వాధ్యాయమే చెయ్యాలి. ఈ 5 ఫింగర్ కాన్సెప్ట్ ని ఎంతో అద్భుతంగా భలే చెప్తారు. దీనికి ఒక చిన్న స్టోరీ కూడా చెప్తారు. కీస గౌతమి అని ఒక ఆవిడ తన కుమారుణ్ణి కోల్పోతుంది. ఆ కుమారుణ్ణి పట్టుకొని బుద్ధుడి దగ్గరికి వస్తుంది. నా కుమారుణ్ణి బతికించండి స్వామీజీ అని. అప్పుడు బుద్ధుడు తప్పకుండా బతికిస్తాను అంటాడు. కాకపోతే నువ్వు ఒక పని చేయాలంటాడు. ఎవరింట్లో అయితే మరణం లేదో వాళ్ళ ఇంట్లో కొన్ని ఆవాలు తీసుకురా, ఆవాలతో కషాయం చేసి నీ కొడుకుని బతికిస్తా అంటాడు. అందరి ఇళ్లలోకి వెళ్తుంది ఈమె. ఎవరింటికి వెళ్ళినా అయ్యో మా అమ్మమ్మ చనిపోయింది, మా వాళ్ళు వీళ్ళు చనిపోయారు, వాళ్ళు చనిపోయారు అని చెప్తారు. అవన్నీ వింటది. ఎవరింటికి వెళ్ళినా అవే మాటలు.
అక్కడ ఆమెకి శ్రవణము జరుగుతుంది. ఏం జరుగుతుంది? శ్రవణము. ఆ విన్న దాన్ని మననం చేసుకుంటుంది మనస్సు ద్వారా మళ్ళీ మళ్ళీ. అప్పుడు బుద్ధుడి దగ్గరకు వస్తుంది, స్వామీజీ నాకు ఒక సత్యం తెలిసింది, ప్రతి ఇంటా మరణం ఉంది, మరణం లేని ఇల్లు లేదు, కావున ఏంటి ఈ చావు పుట్టుకల గురించి జ్ఞానము నాకు తెలియచెప్పండి, మీలాగే నేను కూడా జ్ఞానాన్ని నేర్చుకుంటాను అని అడుగుతుంది. అప్పుడు బుద్ధుడు ధ్యానం నేర్పిస్తాడు ఆమెకి. ఆమె కూడా తన లోపలికి తాను ప్రయాణం చేస్తుంది. బుద్ధుడు చెప్పిందంతా శ్రవణం చేస్తుంది, దాన్ని మననం చేసుకుంటుంది. తన యొక్క సాధన ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతుంది, సత్యం తెలుసుకుంటుంది, సేవలోకి బయలుదేరుతుంది, తెలుసుకున్న సత్యాన్ని ప్రచారం చేయటం మొదలు పెడుతుంది. ఇలా పిరమిడ్ మాస్టర్స్ కూడా ఈ 4 స్టెప్స్ ని ఫాలో అవుతున్నాం మనము. ఆ సత్యాన్ని మనం లోకానికి తెలియచేస్తున్నాం. మరి ఈ రకంగా నీ 5 చేతి వ్రేళ్ళు నిన్ను యోగీశ్వరుడుగా తయారు చేస్తున్నాయి అని తెలియచెప్తున్నాను. ఎంతో అద్భుతమైనటువంటి టాపిక్ ఇది. నెక్స్ట్ మరొక టాపిక్ మహా అద్భుతంగా ఉంటది ఇది కూడా. నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు, ధర్మం చేయడం అంటే ఏమిటి, ఇది టాపిక్. నేనేం చేయాలి, ఏం చేయకూడదు ఎప్పుడు తెలుస్తుంది? సత్యం తెలిసినప్పుడే. ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, ఎలాంటి జీవనోపాధి చెయ్యాలి, ఎలాంటి జీవనోపాధి చేయకూడదు, ఇవన్నీ తెలియచెప్పేది ఏంటి అంటే ధర్మం. ఫస్ట్ మనకి ధర్మం తెలియాలి. ఏది ధర్మం, ఏది అధర్మం తెలియాలంటే సత్యం తెలియాలి. దానికి మూలమైన సత్యం తెలియాలి. సత్యం తెలిస్తే ఆ జ్ఞానము తెలుస్తుంది. ఎందుకు సత్యము, ఎందుకు అసత్యము, ఆ జ్ఞానం తెలిస్తే అప్పుడు ధర్మాచరణ చేస్తాము. కావున ఎప్పుడైతే ధర్మాన్ని తెలుసుకుంటామో, నేను ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదనే మనకి అర్థమవుతుంది అని ఈ టాపిక్ ఎంత మధురంగా ఉంది అంటే అద్భుతమైనటువంటి టాపిక్ ఇది. ఇందులో భగవద్గీతకి సంబంధించినటువంటి శ్లోకాలు కూడా ఇవ్వబడ్డాయి. దుర్యోధనుడు చెప్తాడు, జానామి ధర్మం సచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. ఏది సత్యమో నాకు తెలుసు, ఏది అసత్యమో తెలుసు, నాకు ధర్మం ఏంటో తెలుసు, అధర్మం ఏంటో తెలుసు, అయినా కానీ నేను అధర్మంలోనే జీవించాలని అనుకుంటున్నాను అని చెప్తాడు. వాడి కర్మలు అడ్డొస్తాయి, వాడికి అన్ని తెలుసు ధర్మాధర్మాలు. నాకు ధర్మం ఏమిటో తెలుసు కానీ అది చెయ్యాలని లేదు, నాకు అధర్మం ఏమిటో తెలుసు కానీ నాకు అదే చెయ్యాలని ఉంది అంటాడు. అతనికి ధర్మం తెలుసు కానీ చెయ్యాలని లేదు అతడికి. నీకేది చెయ్యాలనిపిస్తే అదే చెయ్యి. నువ్వు ధర్మంలో ఉండదలుచుకున్నావా లేదా అది నీ ఇష్టం. ప్రతి వాడికి అంతరాత్మ ఉంటుంది, అది ధర్మం చెప్తూ ఉంటుంది. ధర్మం తెలియని వారు ఎవరు లేరు, అందరూ ధర్మం తెలిసిన వాళ్లే, అందరూ భగవత్ స్వరూపమే. కానీ ధర్మం చేసే వాళ్ళు ఉన్నారు, ధర్మం చెయ్యని వాళ్ళు ఉన్నారు. మరి ధర్మం చేస్తే ఏం పొందుతాము, ధర్మం చేయకపోతే మన జీవితం ఎలా అస్తవ్యస్తంగా ఉంటుంది అనేది ఈ టాపిక్ లో చక్కగా చెప్తారు. ఇంకా ఏం చెప్తారంటే 3 రకాల ధర్మాలు. జీవితకాలపు ధర్మం, నీ యొక్క ప్రణాళిక ఏంటి. రెండవది ఈరోజు ధర్మం, ఈరోజు నీ పనేంటి. ఈరోజు ఉదయమే మహావతార్ బాబా ఫౌండేషన్ లో నేను మొదలు పెట్టాలి,
పత్రిజీ ప్రబోధాలు అనే పుస్తకంలో సార్ ఇచ్చినటువంటి జ్ఞానం గురించి చెప్పాల్సిన ధర్మం ఉంది నాకు. కావున నేను ఈ రోజు నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను. ఇంకోటి, ఇప్పటి ధర్మం, ఈ క్షణంలో నువ్వు చేయాల్సింది ఏంటి చూడండి. జీవితకాల ధర్మము, ఈరోజు ధర్మము, ఇప్పటి ధర్మము. ఎప్పటికప్పుడు మనం ఈ క్షణంలో జీవించినప్పుడే ఈ 3 ధర్మాల్ని కూడా మనం పాటిస్తాము. రమణ మహర్షి ఆయన ధర్మాన్ని పాటించాడు. నేను జీవితకాలం ధ్యానం చేసుకుంటాను అన్నాడు, చేసుకున్నాడు. గాంధీ ఏం చెప్పారు? జీవిత కాలంలో నేను భారతదేశానికి స్వాతంత్రం తెచ్చి పెడతాను ఎట్టి పరిస్థితిలో. ఆయన ప్రణాళిక అది, ఆయన జీవిత కాలపు ధర్మం. అలా మన జీవిత కాలపు ధర్మం అంటూ ఉంటుంది, అది మనం తెలుసుకోవాలి. నేను తెలుసుకున్నాను కాబట్టి ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి మరి 100% ధ్యాన ప్రచారంలోకి నేను ఇన్వాల్వ్ అవుతూ వచ్చాను. అప్పుడు నాకు ఎంత ఆత్మానందం అంటే, అంత క్రితము ఎంతో అసంతృప్తి, ఏదో నిరుత్సాహము. చేస్తున్నాను ధ్యాన ప్రచారం, అయినా కానీ సరిపోవట్లేదు నాకు. స్కూల్లో లీవులు పెట్టి వెళ్ళాల్సి వస్తుంది, పిల్లలు సబ్జెక్ట్ మిస్ అవుతారు, అదొక బాధ. అలా మొత్తానికి నేను ఎప్పుడైతే నా ప్రణాళిక తెలుసుకొని ఆ ప్రకారంగా నేను జీవించాను, వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు నేను స్థిమితపడ్డాను. ఇంకా ఏం చెప్తున్నాడు? ధర్మం గురించి చెప్పడం నా ధర్మం. సార్ ఏమంటున్నారు? ధర్మం గురించి చెప్పడం నా ధర్మం, కాబట్టి నేను ధర్మం గురించిన ఈ టాపిక్ మీకు చెప్తున్నాను. ధర్మం ఎలాంటిదయ్యా అంటే విశ్వంలో విలయ తాండవం చేస్తుంది. ఆ ధర్మం ఎలాంటిదంటే ధర్మో రక్షతి రక్షితః. ఆ ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్నెప్పుడు కాపాడుతుంది. ఆ ధర్మాన్ని నువ్వు భక్షిస్తే ఆ ధర్మం నిన్ను భక్షిస్తుంది అని చెప్తారు. కావున ఈ టాపిక్ చాలా బాగుంది. ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు నేను చాలా తక్కువ చెప్పాను. ఇందులో ఎన్నో స్టోరీస్ తోటి సార్ బాగా చెప్తారు. నెక్స్ట్ ఇంకొక టాపిక్, 7 లోకాలు, 7 శరీరాలు, 7 స్వరాలు. చూడండి, 7 లోకాలు అంట. 7 లోకాలు, 7 శరీరాలు, 7 స్వరాలు. అయితే పుట్టడం నిజం, పోవటం నిజం, అది అందరికీ తెలిసిందే. కానీ మనం ఎలా జీవిస్తున్నాము అంటే తెలిసినప్పటికీ ఆ ఎరుకలో ఉండి జీవించట్లేదు. ఒకసారి సార్ తిరుపతిలో ఒకళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మాయి బర్త్డేకి వెళ్తారు. ఇన్ని చాక్లెట్లు తీసుకెళ్తారు. సగం చేస్తాడు సార్, సగం చాక్లెట్ల అమ్మాయికి ఇస్తారు, మిగతా సగం దాచేస్తారు. అప్పుడు ఆ పాప తల్లి అడుగుతుంది, సార్ ఏంటి సగమే ఇచ్చారు, ఇంకో సగం ఇవ్వరా అని. ఇది మీ పాప పుట్టినరోజుకి, ఇది మీ పాప చనిపోయిన రోజుకి. మరుక్షణం ఏం జరుగుతుందో తెలియదు కదా. ఆమె మరణించింది అనుకో, ఆ వేడుక చేసుకోవడానికి ఇది పుట్టినరోజు వేడుకకి, ఇది చచ్చిన రోజు వేడుకకి అనగానే ఆమె బోర్ నేర్చేస్తుంది. శుభమా అంట, నా బిడ్డ పుట్టినరోజుకి నేను సార్ని ఇన్వైట్ చేస్తే ఆశీస్సులు ఇమ్మని, సార్ మరణం గురించి మాట్లాడుతున్నారు, నా బిడ్డ మరణం గురించి అని ఆమె ఏడ్చేస్తుంది. కానీ అక్కడ సార్ ఏం సత్యాన్ని చెప్తున్నారు? పుట్టినరోజుని ఎలా వేడుక చేసుకుంటున్నావో మరణాన్ని కూడా అలా వేడుక చేసుకో, రెడీగా ఉండు, ఎప్పటికన్నా వెళ్ళాల్సిందే. చావు పుట్టుకలు, నువ్వు పుట్టినావు అంటేనే వెంటనే నువ్వు దిగిపోవాల్సిన స్టేజీ రాసుకునే వచ్చావు. బస్సులో అంతా కలిసి ప్రయాణం చేస్తున్నాం, నీ స్టేజీ రాగానే నీ వాళ్ళని వదిలిపెట్టి నువ్వు దిగిపోవాల్సిందే. దిగకపోతే కండక్టర్ నూకేస్తాడు, ఇక్కడి వరకే ఇచ్చో పైసలు పో అంటూ తోసేస్తాడు. యమధర్మరాజు లాక్కుపోతాడు మనల్ని. నేను రాను రాను అని నువ్వు ఎంత ఏడ్చినా
నువ్వు వెళ్ళాల్సిందే. అదే నువ్వు సిద్ధంగా ఉంటే ఎవరమైనా పోవాల్సిందే. ఎంత సమయం వరకు ఇక్కడ ఉండాలనుకున్నామో అంత సమయం వరకే మనం ఇక్కడ ఉంటాము అనే సత్యాన్ని అణువణువు మనం ఆకలింపు చేసుకుంటే ఆ దుఃఖము ఉండదు. దాన్ని కూడా వేడుక చేసుకోమన్నారు. అందుకే సార్ అమృతోత్సవం అప్పుడు మనమంతా చాక్లెట్స్ తిన్నాం. అన్ని చాక్లెట్స్ పంచబడ్డాయి అక్కడ. ఈ మధ్య కాలంలో మన పిరమిడ్ మాస్టర్స్ కూడా మరి దేహాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు మిగతా మాస్టర్స్ అంతా కూడా చాక్లెట్స్ ఇచ్చి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మనం. ఎందుకంటే ఆత్మకి చావు లేదు. ఈ శరీరాన్ని వదిలేశాడు, రేపు ఇంకో గర్భంలోకి వెళ్ళి ఇంకో శరీరాన్ని తీసుకుంటాడు. అతను ఉన్నాడు అక్కడ. ఈ సినిమా అయిపోయింది, ఇంకో కొత్త సినిమా స్టార్ట్ చేస్తాడనమాట, ఇంకొక సంసారం. అక్కడ ఉన్నాడు. కానీ ఆయనకు నువ్వు గుర్తుండవు. అర్జునుడు ఇలాగే ఏడుస్తాడు. పద్మ వ్యూహం చెప్పి నా కుమారుణ్ణి అభిమన్యుణ్ణి నువ్వే చంపావు అని బాగా ఏడుస్తాడు. నా కుమారుడు అని. సరే, బాగా ఏడుస్తున్నావు, నా కుమారుడు అని. పద నీ కుమారుడిని చూపిస్తాను. తీసుకెళ్ళి చూపిస్తాడు, ఇదిగో నీ కుమారుడు అని. కానీ అప్పటికే ఆ కుమారుడిని చూపిగానే ఈయనకి ఎంత ఆనందం అంటే, కుమార అభిమన్య అని పిలుస్తాడు. అప్పుడు అతను వెనక్కి తిరిగి ఎవరు నువ్వు అని అడుగుతాడు. వెంటనే అర్జునుడికి ఆ తీగలన్నీ కట్ అయిపోతాయి. మమకారానుబంధం, పెంచుకున్న బంధం అన్ని ఆటోమేటిక్ గా కట్ అయిపోతాయి. ఆ మాట వినగానే, ఆ సత్యం వినగానే ఎవరు నువ్వు అన్నాడంటే పరిస్థితి ఏంటి అనేది అర్థమైపోయింది. తాను జ్ఞానము లేక ఏడ్చాడు అనేది తెలుసుకున్నాడు. వెంటనే వచ్చేస్తాడు భూలోకానికి. చూడండి, ఈ సినిమా ఇక్కడి వరకే. ఇది అయిపోయింది అంటే ఇంకా నీకు ఎవరితో సంబంధం లేదు. చూడండి, గత జన్మల్లో ఎత్తాము. గత జన్మల్లో మొగుడు వచ్చాడా? గత జన్మలో పెళ్ళాం వచ్చిందా? పిల్లలు వచ్చారా? మనకి ఎంతో మంది మొగుళ్ళు, ఎంతో మంది పిల్లలు ఉన్నారు, ఎంతో మంది భార్యలు ఉన్నారు. వాళ్ళు ఎవరు ఇప్పుడు ఈ జన్మకి రాలేదే. ఇంకో జన్మ ఎత్తావు నువ్వు, ఇంకో సినిమా స్టార్ట్ చేసావు. ఈ ఆత్మకి మరణం లేదు, ఎన్నో శరీరాల్ని ధరిస్తూ ఉంటుంది. శరీరాలకి మరణము అని తెలియచెప్పేది ఈ అద్భుతమైనటువంటి టాపిక్. సో ఇది ఈ టాపిక్. 7 లోకాల గురించి తెలియచెప్తారు. ఇంకోటి మన్యసీమలో పత్రిజీ సందేశాలు. మన్యసీమలో మరి ప్రకృతి బాల్యాలు ఎంతో అద్భుతం. సమయం ప్లస్ సహనం ఈక్వల్ టు అనుభవం అనే టాపిక్. సాధన చేయాలంటే సమయం ఇవ్వాలి. సమయము ప్లస్ సాధన చేసినప్పుడే నీకు అనుభవాలు వస్తాయని. ఈశావాస్యం ఇదం సర్వం అనే ఒక అద్భుతమైన ఈశోపనిషత్తులోని శ్లోకం ఎంత బాగుంటుందంటే, ఈశావాస్యం ఇదం సర్వం నాకు చాలా బాగా నచ్చిన శ్లోకం. నేను ఏ జూమ్లోకి వెళ్ళినా ఇప్పుడు ఇది చెప్తున్నాను. ఈశావాస్యం ఇదం సర్వం అంటే ఈ ఉన్నదంతా కూడాను, ఈ ప్రపంచం అంతా కూడా ఈశావాస్యం అంటే మూల చైతన్యంతో విస్తరించి ఉంది. ఇదం సర్వం అంటే ఉన్నదంతా కూడాను మూల చైతన్యం చేత విస్తరించబడి ఉంది అని చెప్తున్నారు. ఈశావాస్యం అంటే ఈశ్వరుడు, అంటే మూల చైతన్యము, ఫండమెంటల్ కాన్షియస్నెస్. ఈశావాస్యం అన్ని చోట్ల వ్యాపించి ఉంది. ప్రతి కణము, ప్రతి అణువు, ప్రతి చెట్టు, ప్రతి మానవుడు, ప్రతి పిట్ట, ఇదంతా కూడాను మూల చైతన్యంతో విస్తరించి ఉంది. ఇది మనకు కనబడదు, కానీ అదే అన్నింటినీ చలింపజేస్తూ ఉంటది. ఇది కనిపించదు. ఈ చెయ్యిలో మూల చైతన్యం ఉంది, కనిపిస్తుందా? లేదు. కానీ ఈ చెయ్యి చలిస్తూ ఉంది. దీన్ని చలింపజేసే కూడా ఆ మూల చైతన్యమే అని తెలియచెప్తున్నారు. ఈశావాస్యం ఇదం సర్వం, ఉన్నదంతా కూడా ఒకే చైతన్యంగా విస్తరించి ఉంది. మనం అందరిలోనూ ఒకటే చైతన్యం ఉంది.
మనందరిలో ఆ మూల చైతన్యమే ఉంది. శరీరాలు ఎన్నో ఉన్నాయి, 2 కాదు, 1000 కాదు, లక్షలు కాదు, కోటాను కోట్ల శరీరాలు. అన్ని జీవరాశుల్లో, అన్ని శరీరాల్లో ఈ మూల చైతన్యమే ఉంది. మూల చైతన్యం ఒకటే, శరీరాలు ఎన్నో. యత్కించ జగత్యాం జగత్, ఈ జగత్ ఏ కొంచెం ఉన్నా అదంతా కూడా ఈశావాస్యమే. ఈశావాస్యం కోటాను కోట్ల శరీరాల్లో విస్తరించి ఉంది. ఆ చైతన్యం పేరే ఈశ్వరుడు అని చెప్తాడు. మళ్ళీ ఏం చెప్తాడు? యత్కించ జగత్యాం జగత్, ఆ ఈశుడే మనమే ఉన్నాము. ఆ మూల చైతన్యం ఎవరో కాదు, మనమే. మనమే మూల చైతన్యం. ఒక పక్క ఈ శరీరం మనమే, ఈ శరీరంలో వ్యాపించి ఉన్న ఈశ్వర తత్వము మనమే, రెండూ మనమే. ఈ చేయి నేనే, ఈ చేయి నడిపించేది కూడా నేనే. ఈ నోరు నేనే, ఆ నోరును నడిపించేది కూడా నేనే. మళ్ళా మరొక పాదంలో తేన త్యక్తిన భుంజీద అంటే, తేన త్యక్తిన భుంజీద అంటే ఇది నాదే అని భుజించకూడదు. మనం భోజనం చేసేటప్పుడు ఇది నాది అని భుజించద్దంట, ఇది అందరిది అని తెలుసుకుని భుజించాలి. నాదే అనుకుంటే పొరపాటు. తేన త్యక్తిన, నాదే అని వదిలిపెట్టేసి భుజించాలి అని చెప్పారు. ఈ గాలిని నేను పీల్చుకుంటున్నాను అంటే ఈ గాలి నాదా? కాదు, ఇది అందరిది. అలాగే నాది అన్న దాన్ని వదిలిపెట్టేయాలి. త్యక్తేనా అంటే వదిలిపెట్టేసి, భుంజీదా అంటే భుజించు. నీది అని ఏ ప్రత్యేకంగా ఏమీ లేదు అక్కడ. ఇక్కడ ఉన్నది అందరిది అనేది చెప్తున్నారు. సో నీది నాది అని లేదు, అందరిది ఉంది. నీ దగ్గర ఏదైతే ఉందో సమస్తము కూడా అందరిదే అని చెప్తున్నారు. చూడండి, పక్కవాడి ధనాన్ని ఇంకొకటి, మరొక వాక్యం ఏం చెప్తుంది? మా గృదహ కస్య స్విద్ధనం, పక్కవాడి ధనాన్ని మనం లాక్కోకూడదు, పక్కవాడి సమయాన్ని లాక్కోకూడదు. నాది నాది కాదని భుజిస్తూ పక్కవాడిది లాక్కోకుండా జీవించాలి. పక్క వాళ్ళ జీవితాల్లో వేలు పెట్టకూడదు. ఇదంతా ఒకటే చైతన్యంతో ఉంది. నేను అన్నిట్లో ఎలా విస్తరించి ఉన్నానో వాళ్ళు కూడా అన్నిట్లో విస్తరించి ఉన్నారు. ఇది అందరిది, ఏ ఒక్కరికి ప్రత్యేకత లేదు. కనుక ప్రత్యేకతను తీసేసి త్యక్తేన వదిలిపెట్టేసి జీవించాలి. మళ్ళీ ఏం చెప్తారు తెలుసా? అసలు నీ జీవితమే నీది కాదుపో అంటారు. ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం ఇది! మనము ప్రతిదీ నాది అనుకుంటాం, ఇది నా సంపాదన, ఇది నా ప్రాపర్టీ అనుకుంటాం. కానీ ఏం చెప్తున్నారు? నీ జీవితమే నీది కాదు, అందరిది, అందరి కోసం అని చెప్తున్నారు. నిజంగా ఈ శ్లోకాన్ని మనం ఆకళింపు చేసుకుంటే ముక్తి మోక్షము సత్యము. ఎంత బాగుంది కదా! సమయం